హలో డియర్ స్టూడెంట్స్, తెలుగు ఎగ్జామ్ పేపర్ నా చేతిలోకి వచ్చింది. నేను నిన్న ఆల్ ది బెస్ట్ వీడియోలో నేను చెప్పడం జరిగింది. మీరు పిల్లుల్లాగా టెన్షన్ పడుతూ ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్తారు, కానీ వచ్చేటప్పుడు సింహాల్లా గర్జించుకుంటూ వస్తారని చెప్పాను. అలాగే నిన్న నుంచి చెప్తూనే ఉన్నాను, పేపర్ ఈజీగా వస్తుంది, మీరు టెన్షన్ పడొద్దని చెప్పేసి. సో ఈరోజు మీరు పేపర్ చూసిన తర్వాత అదే ఫీల్ మీకు వచ్చి ఉంటుంది. పేపర్ చాలా 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 ఈజీగా ఉంది. మన బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి 100% స్ట్రైక్ రేట్ ఇచ్చాం. ఎందుకంటే మనం పోస్ట్ చేసిన ఫైనల్ టచ్ కానీ, ముందుగా వీడియోని ఎవరైతే లైక్ చేయలేదో ఒకసారి లైక్ చేసేయండి. వీడియో లైక్ చేయకుండా మీరు చూస్తున్నారు చాలామంది, దయచేసి లైక్ చేయండి. మీకోసం ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నాం కదా, లైక్ చేయండి. అలాగే ఈరోజు తెలుగు ఎగ్జామినేషన్ మీరు ఎలా రాశారు, మీకు ఎన్ని మార్క్స్ వచ్చే అవకాశం ఉందో, మీరు ఎంత గెస్ చేస్తున్నారో మీ మార్క్స్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. చూద్దాం ఎవరికి ఎన్ని వస్తాయో, ఎలా వస్తాయి అనుకుంటున్నారో ఒకసారి చూద్దాం. మీ మార్క్స్ ఎన్ని వస్తాయి అనుకుంటున్నారో కామెంట్లో కామెంట్ చేయండి. లాస్ట్ టైం వీడియో నేను అప్లోడ్ చేయడం జరిగింది రీసెంట్గానే. అలాగే ఫైనల్ టచ్ అప్లోడ్ చేయడం జరిగింది. తెలుగు ఇంపార్టెంట్ క్వశ్చన్ స్టార్టింగ్ ప్రీ ఫైనల్కి అప్లోడ్ చేయడం జరిగింది. అలాగే గ్రామర్ వీడియోస్. ఓకే, ఇవన్నింటిలో నుంచి కూడా 100కి 100% పేపర్ అలా దిగిపోయింది యాజ్ ఇట్ ఈస్. ఏ ఒక్కటి కూడా బయట నుంచి రాలేదు. మొత్తం అంతా కూడా మనం ఏదైతే చెప్పామో అలాగే వచ్చింది. మీరు అందరూ కూడా ఎక్స్పీరియన్స్ చేసుంటారు. అలాగే బిట్స్ కూడా మన కమ్యూనిటీ పోల్స్లోని, వాట్సాప్ ఛానల్ పోల్స్లోని, ఇన్స్టాగ్రామ్లోని పెడుతున్న బిట్సే ఖచ్చితంగా మనకి వచ్చాయి. మీరు అందరూ చూసే ఉంటారు. చాలా మంది నాకు కాల్ చేశారు, ఇప్పటికే మెసేజ్ చేశారు. చాలా థ్యాంక్స్ సార్, మీరు పెట్టిన వీడియో నుంచి వచ్చాయి, రిమైనింగ్ సబ్జెక్ట్స్ అన్ని కూడా పెట్టమని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. సో నేను అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి నేను ఇలాగా లాస్ట్ టైం అనే వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏం టెన్షన్ పడొద్దు, ఓకేనా? నన్ను నమ్మండి, ఖచ్చితంగా మన వీడియోలోంచి 100% మార్క్స్ వస్తాయి, ఓకేనా? తెలుగు ఆల్రెడీ నిరూపించాను. ఆల్రెడీ కూడా నేను ఏం చెప్పానో మొత్తం అన్ని వదిలేండి. లాస్ట్ టైం నుంచి ఏం చెప్పానో, లాస్ట్ టైం వీడియోలో ఏం చెప్పానో అవన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ వస్తాయి, అవునా? సో దయచేసి మన ఛానల్లో ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నాను. ఎటువంటి డబ్బులు కూడా మీ దగ్గర నుంచి ఆశించకుండా, చాలా మంది ఇవే డబ్బులు అడిగి పీడిఎఫ్లుగా తయారు చేసి నేను ఊరికనే ఇస్తున్నాను, కానీ చాలా మంది డబ్బులకు అమ్ముతున్నారు. కాబట్టి దయచేసి మీరు నాకు చేయాల్సిన సహాయం ఏంటంటే, మన ఛానల్ని నలుగురికి షేర్ చేయండి, సరిపోద్ది. సబ్స్క్రైబ్ చేయించండి, లైక్ చేయమని చెప్పండి. సో మీరు నాకు చేసేది సపోర్ట్ అదే, ఓకేనా? అంతకుమించి నాకేం అవసరం లేదు. తర్వాత మనకి 3 మోడల్ పేపర్స్ ఉన్నాయి కదా, 3 మోడల్ పేపర్స్లో నుంచి, ఓకే, మనకి ప్రీ ఫైనల్లో అయితే 3 మోడల్ పేపర్స్లో నుంచి తెలుగు ఇంచుమించుగా 70 మార్కులు వచ్చాయి. ఆ రోజు నేను చెప్పాను వీడియో చేసి మీకు. కానీ పబ్లిక్ ఎగ్జామినేషన్లో కేవలం 47 మార్కులు మాత్రమే డైరెక్ట్ బిట్స్ ఫ్రమ్ 3 SCRT మోడల్ పేపర్స్. అంటే దీన్ని బట్టి మనం ఒక అనాలిసిస్ చేయాలి, ఒక అంచనాకి రావాలి. ఏంటి, 3 మోడల్ పేపర్లు చదువుకుంటే 100 వచ్చేస్తాయా సార్? 3 మోడల్ పేపర్లు చదువుకుంటే మా సార్ వాళ్ళు చదువుకోమన్నారు అవే వచ్చేస్తాయంట, 80% వచ్చేస్తాయంట అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. దయచేసి వినండి, వస్తే రావచ్చు, మంచిదే, వస్తే మంచిదే. కాకపోతే మనకు ఒక యావరేజ్గా మనకు ఒక అంచనా ఏంటంటే, అనాలిసిస్ మోడల్ పేపర్లో నుంచి ఒక 50% మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. రిమైనింగ్ ఎక్కడి నుంచి వస్తాయి సార్ అంటే, రెస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ SCRT అలాగే టెక్స్ట్ వన్ నుంచి అడుగుతాడు. ఓకే, అవన్నీ వదిలేసి నేను ఏమైతే వీడియోస్ రిలీజ్ చేస్తున్నానో, ఏం చదవమంటున్నానో అవన్నీ కూడా క్లియర్గా చదివేసేయండి. ఖచ్చితంగా ఈరోజు తెలుగు ఎగ్జామినేషన్ ఎలా రాశారో మిగతా ఎగ్జామినేషన్ కూడా అలాగే రాస్తారు, ఓకేనా? అండ్ తెలుగు ఎగ్జామినేషన్ పేపర్ కొంతమంది కీ చెప్పమని చెప్పేసి చెప్తున్నారు, కాబట్టి నేను ఫాస్ట్గా చెప్పేస్తాను. మీకు ఎవరికైనా కావాలంటే జస్ట్ నోట్ చేసుకోండి. మీ ఎగ్జామినేషన్ పేపర్ దగ్గర పెట్టుకొని మీరు కరెక్ట్ రాస్తారో రాంగ్ రాస్తారో ఒకసారి చెక్ చేసుకోండి. రామాయణం కాండలను చూసుకుంటే కనుక, రామ లక్ష్మణ సహితుడయి విశ్వామిత్రుడు సిద్ధాశ్రమాన్ని చేరుకున్నాడు. ఇది ఏ కాండం నుంచి వచ్చింది? బాలకాండ నుంచి వచ్చింది. ఆకాశంలో నిలిచి శ్రీరాముడిని శరణు కోరాడు విభీషణుడు. ఇది ఏ కాండ నుంచి వచ్చింది? యుద్ధకాండ నుంచి వచ్చింది. ఒకవైపు మారీచుని మాటలు, మరోవైపు శూర్పణఖ పలుకులు లంకేశుని మనసును కుదిపేశాయి. ఇదే కాండం నుంచి అంటే కనుక అరణ్యకాండ. మరునాడు శ్రీరాముని ఆదేశం మేరకు గుహుడు నావను సిద్ధం చేశాడు. ఇది అయోధ్యకాండ, ఓకేనా? టెస్ట్ ఆఫ్ ది మిగతా క్వశ్చన్స్ అన్ని కూడా మనం లాస్ట్ టైం వీడియోస్ నుంచి యాజ్ ఇట్ ఈస్ దిగిపోయాయి, ఓకేనా? ఫస్ట్ అలంకారం, సుదతి నూతన మదన మదనాగ తురంగ. ఇది నేను ఆల్రెడీ అలంకారాలు చెప్తున్నప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాను. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇదే. సో ఇది మొక్త పదగ్రస్త అలంకారం ఇది. తర్వాత 12 ఘన విభజన. ఘన విభజన వచ్చేసి మస జస తతగా వస్తుంది, అంటే కనుక ఆన్సర్ శార్దూలం. ఇది శార్దూలం అనే పద్యానికి సంబంధించిన ఘన విభజన అని రాయాలి ఆన్సర్.
నెక్స్ట్ సానపట్టు అనే అర్థం ఏంటంటే కనుక పదును పెట్టు. సానపట్టు అంటే పదును పెట్టు. తర్వాత అంధకారం అనే పదానికి అర్థం ఏంటంటే కనుక చీకటి. ఓకే, చీకటి. నెక్స్ట్ కోరిక అనే పదానికి పర్యాయ పదాలు ఆకాంక్ష, వాంఛ, ఇప్సితం, తృష్ణ, ఆసక్తి ఇవన్నీ కూడా వస్తాయి. నెక్స్ట్ గెలుపు అనే పదానికి పర్యాయ పదాలు జయం, విజయం. నెక్స్ట్ అంచ అంటే హంస. అంచ అనే వికృత పదానికి ప్రకృత పదం ఏంటంటే కనుక హంస. నెక్స్ట్ రాక్షసుడు, రక్కసుడు. ఆన్సర్ వచ్చేసి రక్కసుడు. ఓకే, నిమ్మి అనే పదానికి నానార్థాలు అడుగుతున్నాడు. నెమలి, ప్రేమ, నెమ్మది. నెక్స్ట్ అమృతం అంటే సుధా, పాలు. విశ్వనాథుడు వ్యుత్పత్తి అర్థం. ఓకే, విశ్వానికి నాథుడు శివుడు. విశ్వానికి నాథుడు ఎవరంటే కనుక శివుడు. భాస్కరుడు కాంతిని కలుగజేవాడు సూర్యుడు. ఆన్సర్ వచ్చేసి సూర్యుడు. ఓకే, మానవుడు ధర్మంగా నడుచుకుంటే అదే అతనికి శ్రీరామ రక్ష. ఇందులో జాతి శ్రీరామ రక్ష. అంగలార్చు అనే జాతి ఏ అర్థంలో వాడతాం అడుగుతున్నాడు ఇక్కడ. దుఃఖించు లేదా భయంతో అరచు లేదా మిక్కిలి బాధపడు అనే సందర్భంలో లేదా అర్థంలో ఈ జాతి అని వాడతారు. ఓకే, అభ్యంతరం అనే పదాన్ని విడదీయమన్నాడు. అభి ప్లస్ అంతరం. ఓకే, నెక్స్ట్ సంవత్సరము ప్లస్ లు, సంవత్సరాలు కలిపి రాయమంటే సంవత్సరాలు అనేది ఆన్సర్. నెక్స్ట్ పరధానాపేక్ష, పరధాన ప్లస్ అపేక్ష, అపేక్ష ఇది విడదీయడం. అది ఏ సంధి అంటే కనుక సవర్ణ దీర్ఘసంధి. పరధనాపేక్ష అనేది సవర్ణ దీర్ఘసంధి. 4 దిక్కులు ఇది మన దగ్గర పోల్లో కూడా పెట్టాం. ద్విగు సమాసం. భార్య భర్తలు ద్వంద్వ సమాసం. ఓకే, ఇమ్మహాత్ముండు మనలను చూచి వేట్కని వచ్చేనని చెప్పిన దానికి ఆన్సర్ 2. ఈ మహానుభావుడు మనల్ని చూడాలనే కోరికతో ఇక్కడికి వచ్చాడని చెప్పగానే అది ఆన్సర్. నెక్స్ట్ సరళ నాట్యం చేసింది వాక్యానికి వ్యతిరేకం. సరళ నాట్యం చేయలేదు. ఓకే, క్రియాపదాల్లో వ్యతిరేకార్థకం తినక. నెక్స్ట్ జీవని చిత్రాలను గీచింది, జీవని ప్రథమ బహుమతి పొందింది. ఈ సామాన్య వాక్యాలను సంశిష్ట వాక్యాలుగా మార్చాలి. ఓకే, జీవని చిత్రాలు ఎన్నో గీచి ప్రథమ బహుమతిని పొందింది. ఓకే, గీచి దగ్గర మనం కామా పెట్టాలి. నెక్స్ట్ వైద్యుడు వైద్యం చేశాడు కర్మని వాక్యం రాయాలి. వైద్యం వైద్యుని చేత చేయబడింది. ఇది సరైన సమాధానం. నెక్స్ట్ నీకు ఏ ఆటలంటే ఇష్టం క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి ప్రశ్నార్థకం. మొదటి బహుమతి వస్తుందో రాదో. ఓకే, అదేంటది సందేహార్థకం. సందేహంగా ఉందన్నమాట వస్తుందో రాదో అని. నెక్స్ట్ సీత పాట పాడగలదు సామర్థ్యార్థక వాక్యం. నెక్స్ట్ ఆహా ఈ నది ప్రవాహం ఎంత అందంగా ఉందో ఆశ్చర్యార్థకం. చివర ఆశ్చర్యార్థకం సంబంధించాడు కాబట్టి ఇది ఆశ్చర్యార్థకం. ఆహా అని ఉంది కాబట్టి ఆశ్చర్యార్థకం. ఇది ఫ్రెండ్స్ తెలుగు గ్రామర్ సంబంధించిన కీ. సో మనం 100% మనం ఏమైతే చెప్పుకున్నామో వాటిలోంచి వచ్చే చాలా మంది మన ఛానల్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ కూడా 90+ మార్క్స్ వస్తాయని నేను నమ్ముతున్నాను. అలాగే స్లో లెర్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన ఛానల్ని ఫాలో అయితే కనుక ఖచ్చితంగా వాళ్ళు ఫెయిల్ అవ్వకుండా పాస్ అయిపోతారు. మినిమం 40 to 50 మార్క్స్ వస్తాయి. ఓకేనా, దయచేసి అన్ని సబ్జెక్ట్స్ ఇలాగే చదవండి. నేను అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి లాస్ట్ టైం అనే వీడియో పోస్ట్ చేస్తాను. ఏది మిస్ చేయకుండా క్రమంగా నీట్గా టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ జాగ్రత్తగా చదువుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. టైం వేస్ట్ చేయొద్దు. తెలుగు ఎగ్జామినేషన్ బాగా రాసానన్న గర్వంకి వెళ్ళిపోవద్దు. ఓవర్ ఎగ్జైట్ అయిపోయి హిందీ చదవకుండా హిందీ కూడా ఇలాగే వచ్చేస్తుందేమో, అన్ని ఎగ్జామ్లు ఇలాగే ఉంటాయేమో, లేదంటే మా ఎగ్జామ్ సెంటర్లో చూసి రాసుకొని ఇచ్చారు అన్ని ఎగ్జామ్లు ఇలా చూసి రాసుకొని ఇస్తారేమో. అన్ని రోజులు మనవి కాదు. ఓకేనా, అన్ని పేపర్లు ఇలా కూడా ఉండవు. కాబట్టి దయచేసి జాగ్రత్తగా మన కష్టం మీద సొంత కష్టం మీద ఆధారపడండి. జాగ్రత్తగా చదువుకోండి. చెప్పినవన్నీ కూడా క్లియర్ చేసేయండి. ఓకేనా, ఆల్ ది బెస్ట్. బాగా చదువుకోండి. గాడ్ బ్లెస్ యూ.